ఏపీలో ప్రతిపక్ష హోదాపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలకమైన నిర్ణయం ప్రకటించారు. సంఖ్యాబలం లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఆ అర్హత లేదని సభలోనే రూలింగ్ ఇచ్చేశారు. మరోవైపు విపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం తమకి హోదా లేకపోతే సభకి వెళ్లాల్సిన అవసరం లేదనే తమ స్టాండ్ పైనే నిలబడ్డారు. అంతేకాదు బుధవారం ఆయన డిప్యూటీ సీఎం పవన్ పైన హాట్ కామెంట్స్ చేశారు. దీనిపై మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూడండి. ఏపీ బడ్జెట్ సెషన్ సందర్భంగా మరోసారి వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ కూటమి మధ్య మాటల మంటలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష హోదా పొందాలి అంటే వైఎస్ఆర్సీపీకి ఉన్న సంఖ్యాబలం సరిపోదని ఎన్డీఏ కూటమి వాదిస్తూ ఉండగా, అసలు సభలో ఉన్న విపక్షానికి కాకుండా ఇంకెవరికి ఆ హోదా ఇస్తారంటూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ అంశంపై రూలింగ్ ఇచ్చారు. 175 మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదని అందరికీ అర్థమవుతుంది. ఈ నిబంధనలు సాంప్రదాయాల ఉదాహరణలో జగన్మోహన్ రెడ్డికి తెలియదని చాలామంది అనుకుంటున్నారు, కానీ తప్పు తెలుసు. మరోవైపు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ బడ్జెట్ పై ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది అంటూ విమర్శించారు. తమ హయాంలో అన్ని వర్గాలను ఆదుకుంటే టీడీపీ ప్రభుత్వం సూపర్ 6 అంటూ హామీలిచ్చి మోసం చేశారన్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి? అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది. వేరే పార్టీలు ఎక్కడున్నాయి చెప్పండి? ఉన్న వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉండరు, మీరే గవర్నమెంట్లో ఉండరు, అంతా మీరే రూలింగ్లో ఉండరు. మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. ఇక పవన్ కళ్యాణ్ ని కించపరిస్తే ఊరుకోమని, అలానే సభలో 10% సీట్లు లేని పార్టీకి ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వరని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అసలు ముందు అసెంబ్లీకే రాకుండా ఇలా ప్రతిపక్ష హోదా గురించి పట్టుపట్టడంపై విమర్శలు గుప్పించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. కరెక్ట్గా హౌస్ ప్రారంభమయ్యే రోజు మొదటి రోజు వస్తారు, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడు. మరోవైపు బడ్జెట్ సెషన్ లో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదాపై స్పీకర్ రూలింగ్ తో అందులో ఎన్డీఏ తీసుకునే వైఖరి అధికారికంగా స్పష్టం కాగా, సభకి హాజరు కావడంపై విపక్ష వైఎస్ఆర్సీపీ కూడా తమ పాత పద్ధతికే కట్టుబడినట్లుగా పరిణామాలు రుజువు చేస్తున్నాయి.